జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ తొలి చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అయితే దేవుడి కరుణతో కురుస్తున్న వర్షాలు రైతాంగానికి కొంత ఊరటనిచ్చాయని అన్నారు. ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పటికే పోసిన వరి నారులు ఎదిగిపోయి రైతుల ఆందోళన ఉన్న సమయంలో ఈ కురిసిన వర్షాలతో నారు నాటేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, కేసీఆర్ హయాంలో అమలైన విధంగానే విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే డీఏపీ 2020 ఎరువులు, యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డీఏపీ ఎరువును ఎంఆర్పీ ధర 1350కే రైతులకు అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని అన్నారు. విద్యుత్ ఎరువుల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి సాగుకు పూర్తి స్థాయిలో సహకరించాలని మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాస్తవంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలింపచేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం భేషజాలతో వాళ్ళు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలిస్తే ఇక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తున్నటువంటి యొక్క భేషజాలు, ఈర్షాలతో ఏదైతుందో నీటిని తరలించలేకపోయినప్పటికీ అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం పట్ల దయ లేకున్నా కానీ ఇవాళ దేవుడు దయతలిచి ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది మనం ఊహించింది కాదు. ఈ ఎల్లినో పరిస్థితులలో ఏదైతుందో ఇవాళ బంగాళాఖాతం ఈ అల్పపీడనంతో ఈ వర్షాలు రావటం ఏదైతుందో రైతాంగానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పాలి తప్పదు. ఇవాళ ఖరీఫ్ పంట సాగు ఏదైతుందో ప్రశ్నార్థకమైపోయింది. అసలు ఏం చేయటము ఏంటి తోయిన పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఇవాళ ఈ అల్పపీడనం దేవుడు దయతలిచి ఇవాళ ఈ వర్షాలు రావటంతో ఏదైతుందో రైతాంగానికి కొంత ఊరట కలగటం, ఇవాళ నారులన్నీ ఎదిగిపోయి సిద్ధంగా ఉన్నాయి. వాస్తవం ఎదిగిన నాకు వేయడానికి అవకాశం లేక రైతులు ఆందోళనతో ఉండేది. ఇవాళ ఏదైతుందో ఈ వర్షాలతో ఏదైతుందో మనకు ఎదిగిన నారు నాటేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చెప్పంటున్నా, నిన్నటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ పరిస్థితులలో ఒకటి విద్యుత్తు సమస్య ఉత్పన్నం కాకుండా, ఎందుకంటే ప్రాజెక్టు నీళ్ళు వస్తే కాలువ నీళ్ళు వస్తే మనకు విద్యుత్ అవసరం అంతగా ఏర్పడదు. ఇక ప్రాజెక్టు కాలువ నీళ్లు రాలినప్పుడు ఏదైతుందో ఇక్కడ బావులపై ఆధారపడి మనం సాగు కొనసాగుతుంది. కాబట్టి విద్యుత్ మాత్రం ఏదైతుందో గతంలో ఏ విధంగానే అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా 24 గంటల విద్యుత్ ఇచ్చి రైతాంగాన్ని తోడు నిలవడం జరిగిందో, ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఒకటి మీద అందింపచేయాలి. రెండవది ఏదైతుందో ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఎరువులు, ముఖ్యంగా అడుగు మంది ఏదైతున్నదో మనకు 2020 ఏదైతుందో బహుశా నేను అనుకుంటా 1900 రూపాయలు పోయినట్టు అడుగు మంది 2020 2150. ఇవాళ డిఏపి ఏదైతుందో 1350 ఉండేది 1950 కాదు. ఇప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు ఏదైతుందో ప్రధానంగా మనం అడుగు మంది మీద ఆధారపడతాం. ఇవాళ అడుగు మంది ఏదైతున్నదో ఇవాళ కొరత లేకుండా డిఏపి బ్లాక్ కాకుండా ఆ 1350కి ఏదైతుందో అందరికి అందుబాటులో ఉండే విధంగా అట్లా 2020 కల్పించడంతో పాటుగా ఈ యూరియా యాప్ కూడా ఇప్పటికైనా ఏదైతుందో తొలగించాయి. సో వ్యవసాయమే సగం అయితే కనబడుతుంది. మరి సగం అన్న ఏదైతుందో రైతు ఒక కాన్ఫిడెంట్గా సాగు చేయడానికి ఏదైతుందో అటు విద్యుత్తు కానీ ఇటు ఎరువులు కానీ ఈ రెండు ఏదైతుందో సమస్య ఉత్పన్నం కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిపై ఉన్నది. నిన్నటి దాకా ఏదైతుందో నువ్వు నిర్లక్ష్యంతో అసలు ఈ కాలం లేని పరిస్థితుల్లో కన్నెపల్లికి వెళ్ళి ప్రాణహిత నీటి జలాలను అందింపజేసే అవకాశం ఉన్నా కానీ భేషజాలతో ఏదైతుందో ఇలా గాడుపు వదిలేసినవే. నువ్వు గాడుపు వదిలేసినా కానీ ఏదైతుందో దేవుడు దయతలిచి వీళ్ళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దాని పర్యవసానం ఏదైతుందో ఈ వర్షాలతోని రైతాంగానికి వాళ్ళ ఆశలు మళ్ళీ రేకెత్తించినాయి. ఎక్కడికెక్కడ ఏదైతే సాగు కొరకు ఏదైతుందో ముందుకు పోయేటువంటి పరిస్థితి కలుగుతున్నందుకు తప్పకుండా ఈ రెండు సమస్యలు విద్యుత్తే కానీ ఫర్టిలైజర్ ఎరువులకు సంబంధించి అడుగు మందు కానీ యూరియా కానీ ఇవి ఏ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.